మరిక ఒక పొలిటీషియన్ గా ఎదగబోయేటటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే టీవీకే పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విజయ్ గారికి ఆయనకి ఉన్నటువంటి ఆ సాన్నిహిత్య సంబంధం ఏదైతే ఉందో అది ఇప్పటిది కాదని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం అది ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం కూడా తగ్గలేదు. కొంత సినిమా స్టార్స్ ఎలా అంటే ఈ రోజు ఉన్నటువంటి బంధాన్ని ఒక 4-5 సంవత్సరాల తర్వాత కనుక చూస్తే వాళ్ళిద్దరి మధ్య సేమ్ అదే ర్యాపో ఉండకపోవచ్చు. ఏదో సినిమాల్లో యాక్ట్ చేస్తారు తప్ప బయటికి మాత్రం ఆ బాండ్ ఎక్కడా కూడా అంత త్వరగా ఎవరికి కంటిన్యూ అవ్వదు. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఇప్పుడు మనం చూస్తా ఉంటే టీవీకే పార్టీ అధినేత ఎన్ని సవాళ్ళను ఎదుర్కొని రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సీట్లను కైవసం చేసుకునే విషయంలో గానీ, సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి విషయంలో గానీ, మరి ఏ రోజు కూడా రాఘవ లారెన్స్ గారు బయటకు వచ్చి గానీ ఈయనకు మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్స్ కూడా లేవు. కానీ ఇప్పుడు చూస్తే గనక ఏకంగా తిరుచికి సంబంధించినటువంటి బై ఎలక్షన్స్ లో రాఘవ లారెన్స్ గారే పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అంటే మామూలు విషయం కాదని చెప్పొచ్చు. మరి తిరుచి ప్రజలు దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు? ఒకవైపు చూసుకుంటే గనక అన్ని స్థానాలు నిండిపోయినటువంటి ఈ టైంలో ఇక అంతకు మించి బెటర్ గా ఆలోచించేటటువంటి నాయకుడు గాని రాఘవ లారెన్స్ గారి గురించి తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదని చెప్పొచ్చు.